హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అవును, ఈరోజు నా బర్త్డే అని మీకు ఎలా తెలుసు? లెగితే తమరగా తెలుస్తుంది. ముందు నూనె రాసుకుని, ఇదిగో నూనె. నూనె. యా. తర్వాత కుంకుడుకాయ పులుసుతో కుంకుడుకాయ పులుసా? తలార స్నానం చేయాలి రా. తలకి యా. కుంకుడుకాయ పులుసుతో. ఏంటి? ఒకసారి తలస్నానం సరిపోతాయి. ఇప్పుడు ఎలా తప్పించుకెళ్తావు బాబు? ఏమయ్యా సత్యబాబు, మీ వాడు స్నానం అంటేనే అట్ట పరిగెత్తున్నాడు. మీలాగే రోజు స్నానం చేసి అలవాట్లేదా ఏంటి? నోర్మోయ్. పరిగెత్తవయ్యా పరిగెత్తావు. ఆగండి, నువ్వు ఇటెల్. ఓకే, మీరు ఇటెల్ అండి. అలాగే. నువ్వు ఇటెల్, నేను ఇద్దరు ఇటెళ్తాం. మనం వాటి నుంచి వచ్చావా? ఇటు బుర్ర ఆయన పనిచేస్తుంది, నువ్వు రా. దొరికేసావు. ఏమండే పట్టేసుకోండి, వచ్చండి. రేయ్, నేను ఈ బాస్ని తప్ప. ఎన్న ఆఫీసులో ఇక్కడ కుదరవు. అయినా ఈ రోజు చిన్నపిల్లడు ఎక్కువ మాడకూడదు. యా. బుర్ర తక్కువ ఎదవలు. ఏంట్రా పరిగెడుతున్నావా? ఈవేళ వివేక్ బాబు పుట్టినరోజు. కుంకుడుకాయలతో తలంటుకోమంటే పారిపోయాడు. మరి స్లో మోషన్ లో పరిగెడుతున్నావు, స్పీడ్ గా పరిగెత్తు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. నువ్వు పట్టిన క్యాచ్ కి బెస్ట్ ఫీల్ రావడం ఎవరు? పద, నీళ్ళు చల్లారిపోతున్నాయి. పదండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు. ఇదిగో. హలో హలో డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ పుట్టినరోజు నేను లైఫ్లో మర్చిపోలేను. మీరు కూడా ఉంటే చాలా బాగుండేది. నిజంగా? అవును డాడీ. నీ మాట ఎలా కాదంటాను? ఓసారి వెనక్కి తిరిగి చూడు. డాడీ డాడీ మీరు ఎప్పుడు వచ్చారు? ఉదయమే వచ్చాను రా. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ డాడీ. వీళ్ళు అందరూ పరిచయం అయ్యారు. ఓకే ఓకే ఓకే. నేను ఇప్పుడు మీ అందరి ఆనందంలో పాలు పంచుకున్నాను. రేపు నా కూతురు పెళ్లి. మీరందరూ వచ్చి ఆ ఆనందంలో పాలు పంచుకోవాలి. పంతులు ఏం చేస్తున్నావు? తాళి తయారు చేస్తున్నా. ఏది కర్ర? ఏది కర్ర ఏమిటండి? ఎందుకు? ఎవరిని కొట్టడానికి? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నెత్తి మీద పెట్టుకోవడానికి. కర్ర కాని కర్ర జీలకర్ర. ఓహో, అది కూడా తెలియదు. ఈ పెళ్లి ఏర్పాట్లో ఉన్నాను. దయచేసి మధ్య మధ్యలో వచ్చి పొడుపు కథలు విసరకండి, నా ప్రాణం తీయడానికి. నమస్కారం. నమస్కారం. రండి రండి. ఎన్ని ఖాళీ చేసుకుని నా కూతురు పెళ్లికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రండి పదండి. కొన్ని అనివార్య కారణాల వల్ల గిఫ్ట్ తేలేపాను. ఈసారి వచ్చినప్పుడు తెస్తానే. అంటే నీ గిఫ్ట్ కోసం నా కూతురికి నేను మళ్ళీ పెళ్లి చేయాలా? వెళ్ళరా బాబు. ఎంతసేపు మీరు వచ్చి? ఇంతకు ముందే వచ్చింది. కూల్ డ్రింక్ తీసుకో తాతయ్య. అక్కర్లేదమ్మా, వీరికి తీసుకోండి అంకుల్. థ్యాంక్ యూ. బాస్ బాస్ ఫ్యాక్స్ పంపించమని ఫోన్ చేశారు. పంపించేయమంటారా? ఎప్పటి వరకు టైం ఉంది? రేపటి దాకా ఉంది. రేపటి వరకు టైం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేశారు? అది కాదండి. వెళ్ళండి. వడ్డీ 50,000. హలో, నువ్వు లెక్క ఏదో ఇస్తాను కదా, అది ఇచ్చేస్తా. నీ గురించి మా బాస్తో మాట్లాడతాను. అదేనయ్యా, నీ ద్వారా కాదు కానీ సత్యబాబు గారు అని చెత్త ఫోటోగ్రాఫర్ ఒకడు ఉన్నాడు. అది స్టిల్స్ ఎక్కువ, ఫోటోలు తక్కువ. ఆడి ద్వారా ఇద్దామని ట్రై చేస్తున్నాను. నా గురించి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? మొత్తం. ఎవరు చెప్పాడు? నాతో పెట్టుకోక నెగిటివ్ కాల్ చేస్తాను. ఎవరో చూడలేదు, ఇక్కడ పోసేద్దాం.
సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ప్యాంట్ ఊడిపోయింది. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. ఓ పొడుపు కదా వేస్తాను చెప్పండి. ఆ, వెయ్యండి. వాడెవడో వాడికి తెలియదు. ఆ, వాడెవడో వాడికి తెలియదని కూడా వాడికి తెలియదు. ఆ. ఎవడో వాడు. నువ్వే. ఆ. నమస్కారం సార్. ఎవరండి మీరు? పెళ్లి కొడుకు ఏమవుతారు? నేను పెళ్లి కొడుకు ఏమి అవనండి. పెళ్లి కొడుకు ఏమి అవ్వకుండా ఎలా వచ్చారండి పెళ్లికి? గౌతమ ఎక్స్ప్రెస్ లో వచ్చాను సార్. అది కాదండి, చుట్టారికం లేకుండా పెళ్లికి ఎలా వచ్చారని అడుగుతున్నాను. నేను మీకేమవుతాను సార్? మీరేం నేను మీకేమవుతానో తెలియకుండా మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు సార్? మీరెవరో తెలుసుకుందామని మాట్లాడుతున్నాను. నేను కూడా ఈ పెళ్లి అవుతా తెలుసుకుందామని వచ్చాను సార్. ఆ? నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఎక్కడ చూసారో చెప్పుకోండి. అదే గుర్తు రావట్లేదండి. మరే గుర్తు తెచ్చుకొని చెప్పండి. నేను ఎక్కడే తిరుగుతుంటా. ఎవరిని అడిగినా చెప్పడు. బాబు ఇంతకీ తమరెవరు? నేను ఎవరో నీకు తెలీదా? తెలియకే కదా అడుగుతున్నా. ఎవరు నువ్వు? చెప్పాలా? చెప్పాలి. డెఫినెట్ గా చెప్పాలా? చాలా ఇంపార్టెంట్ గా చెప్పాలి. నీకు కూడా చెప్పాలా? ఎందుకు ఏడుస్తున్నావయ్యా? నేనెవరో తెలియక ఇన్నాళ్ళు కళ్యాణ మండపాల్లో, గుళ్ళల్లో, హోటల్లో తిరగలేక చచ్చాను సార్. నేనెవరో నాకు తెలియదు సార్. ఎడకు నువ్వెవరో నాకు తెలుసు. తెలుసా? అవును, నేను చెప్తాను. చెప్పండి సార్. నువ్వెవరో తెలుసా? ఎవరు? నువ్వు నారా చంద్రబాబు నాయుడు కాదు, ఆ, ఎల్కే అద్వానీ కాదు, ఆ, వాజ్పేయి కాదు. మరి ఎవరు సార్? వీళ్ళందరూ కాకుండా సెపరేట్ గా ఒకడు ఉంటాడు. ఎవడాడు? వాడే నువ్వు. ఆ? ఆ. నేను వాడినా? ఆ, ఆ, అయ్య బాబాయ్, పుచ్చుకో పుచ్చుకో పుచ్చుకో. వీళ్ళందరూ కాకుండా ఎవడో ఒకడు ఉంటాడు. వాడిని నేనన్నమాట. నువ్వే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెలిసింది నేను ఎవరినో. ఎక్కడో దెబ్బతిన్నాడు ఈడు. సెట్ అవడం కష్టం. ఒరేయ్, ఈ పెళ్లి ఏర్పాట్లు నాకు నచ్చాయి. నాకు నచ్చాడు డాడీ. ఈ ఊరు నాకు నచ్చింది. నాకు కూడా. శ్రీదేవి వాళ్ళ ఫ్యామిలీ నాకు బాగా నచ్చారు. నాకు బాగా నచ్చారు. శ్రీదేవి చాలా బాగా నచ్చింది. నాకు కూడా బాగా నచ్చింది.